హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం 'తాళితో ముడిపడిన బంధం' పార్ట్ 2 మరి కథలోకి వెళ్తే నెక్స్ట్ డే మార్నింగ్ కళ్యాణ్ రెడీ సీత కోసం హాస్పిటల్‌కి వెళ్తాడు. సీత అప్పటికి వచ్చి రౌండ్స్‌కి వెళ్తుంది. కళ్యాణ్ సీతని చూస్తూ ఉంటాడు. సీతకు తనని ఎవరో చూస్తున్నట్టు అనిపించింది. చుట్టూ చూస్తుంది. తనకు కొంచెం దూరంలో కళ్యాణ్ బైక్‌కి ఆనుకొని ఉండటం గమనిస్తుంది. కళ్యాణ్‌ని అక్కడ చూడగానే సీతకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కొంచెం సేపు అలానే చూస్తూ ఉంటుంది. మళ్ళీ తేరుకొని పేరెంట్స్‌ని ట్రీట్ చేస్తూ ఉంటుంది. కానీ కళ్యాణ్‌కి తెలియకుండా ఓరగా తన్ని చూస్తూనే ఉంటుంది. కళ్యాణ్ కొంచెం సేపు అలానే చూసి మళ్ళీ బైక్ స్టార్ట్ చేసి వెళ్ళబోతాడు. సీత తన వైపు బాధగా చూస్తుంది. కళ్యాణ్ సడన్‌గా వెనక్కి తిరిగేసరికి కళ్ళల్లో నీళ్లతో తన్నే చూస్తూ ఉన్న సీత కనిపిస్తుంది. సీత కళ్ళల్లో నీళ్లు చూడగానే కళ్యాణ్ కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. వెంటనే వద్దన్నట్టు తల ఊపుతాడు. సీత సరే అన్నట్టు తల ఊపి కళ్ళు తుడుచుకుంటుంది. కళ్యాణ్ చిన్నగా నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. సీత కూడా నవ్వుకుంటూ మళ్ళీ పేషెంట్స్ని చూడ్డంలో బిజీ అయిపోతుంది. కళ్యాణ్ ఆఫీస్కి వెళ్ళి తన సీట్లో కూర్చొని నవ్వుకుంటూ ఉంటాడు. అటుగా వచ్చిన రాజు అది చూసి బావా అని పిలుస్తాడు. హాయ్ ఏంటి బావా అని అడుగుతాడు. దానికి రాజు ఏంటి ఇంత హ్యాపీగా ఉన్నావు, మా చెల్లి దగ్గరికి వెళ్ళి వచ్చావా అని అడుగుతాడు. హా, అక్కడి నుంచే వస్తున్నా. నీకు తెలుసా బావా, ఈరోజు నా బంగారం నన్ను చూసింది. అంతేకాదు నేను వచ్చేస్తూ ఉంటే తన కళ్ళలో నుండి నీళ్లు కూడా వచ్చాయి తెలుసా అని అంటాడు. రాజు హ్యాపీగా నిజంగానా బావా, మా చెల్లి నిన్ను చూసిందా, నువ్వు వచ్చేస్తూ ఉంటే ఏడ్చిందా, అంటే మా చెల్లి కూడా నేను లవ్ చేస్తుందా అని అడుగుతాడు. ఏమో బావా, నువ్వు అలా అంటూ ఉంటే నాకు కూడా నిజం అనిపిస్తుంది. తన కళ్ళల్లో నా మీద ప్రేమ కనిపించింది. నేను వచ్చేస్తూ ఉంటే ఎక్కడ తనకు దూరం అవుతానో అని కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంది అని అంటాడు. తనకు కూడా నువ్వంటే ఇష్టమేమో బావా, లేకపోతే నువ్వు వచ్చేస్తూ ఉంటే ఎందుకలా కన్నీళ్లు పెట్టుకుంటుంది చెప్పు అని అంటాడు. కళ్యాణ్ బ్లెష్ అవుతూ నిజంగానే తను కూడా నన్ను లవ్ చేస్తుందంటావా అని చాలా ఆశగా అడుగుతాడు. రాజు కళ్యాణ్ భుజంపై చెయ్యి వేసి నిన్నెవరు కాదంటారు బావా, నువ్వు అనాలే కాని నీకోసం ఎంతమంది వస్తారు చెప్పు, అలాంటిది నువ్వు ప్రేమిస్తున్న సీత రాదా అని అంటాడు. రే, అందరు వేరు, నా సీత వేరు. తను అందరిలాంటి అమ్మాయి కాదురా. ఇన్ని రోజుల నుంచి చూస్తున్నా నాకు తెలియదా తన గురించి, బంగారంరా నా సీత అని సీతను తలుచుకుంటూ గుండె మీద చేయి పెట్టుకుంటాడు. ఇక్కడ వాటర్ తాగుతున్న సీతకు ఒకసారిగా పొలమారుతుంది. మనసులో ఏంటి కన్నయ్య, నన్ను తలుచుకుంటున్నావా అనుకుంటుంది. ఏది ఏమైనా నువ్వు నా బంగారంరా బాబు, అసలంత మంచి మనస్సు ఏంటి బాబు, ఎవరో తెలియని వాళ్ళ కోసం నీ డ్రీమ్నే వదిలేసుకుందామనుకున్నావు, అలాంటిది నీ లైఫ్లోకి వచ్చే అమ్మాయిని ఎంత బాగా చూసుకుంటావో, నాకు ఆ అదృష్టం ఇస్తావా కన్నయ్య అనుకుంటూ కళ్యాణ్ ఫోటో తరుముతూ ఉంటుంది. ఈసారి కళ్యాణ్కి పొలమారుతుంది. రాజు బావా, మా చెల్లి తలుచుకుంటుందేమో అని కళ్యాణ్ని ఆట పట్టిస్తూ ఉంటాడు. దానికి కళ్యాణ్ అందంగా నవ్వేస్తాడు. ఆ రోజు సాయంత్రం కూడా కళ్యాణ్ హాస్పిటల్ బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. సీత తన డ్యూటీ కంప్లీట్ చేసుకుని బయటకు వస్తుంది. అక్కడే ఉన్న కళ్యాణ్ని చూడగానే తనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. తన కోసమే వచ్చాడనుకోగానే బుగ్గలు సిగ్గుతో ఎరుపెక్కుతాయి. తలదించుకొని తన స్కూటీ తీసుకుని బయలుదేరుతుంది. సీత సిగ్గు చూసిన కళ్యాణ్ కూడా చిన్నగా నవ్వుకుంటూ తన స్కూటీ వెనకాలే వెళ్తూ ఉంటాడు. సీతకు కళ్యాణ్ కేరింగ్ చూసి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలా ఇంకొన్ని రోజులు గడుస్తున్నాయి. రోజు కళ్యాణ్ సీత కోసం వస్తూనే ఉంటాడు. అలానే సీత కూడా కళ్యాణ్ని చూస్తూ అతని మీద ప్రేమ పెంచుకుంటూ ఉంటుంది. అంతేకాని ఒక్కసారి కూడా ఇద్దరు మాట్లాడుకోలేదు. కేవలం చూపులు మాత్రమే ఉండేవి. అయినప్పటికీ ఒక్కరోజు కూడా ఒకరినొకరు చూసుకోకుండా ఉండలేకపోయేవారు. ఒక్కరోజు ఇద్దరిలో ఒక్కరు రాకపోయినా ఇద్దరికి ఏదో తెలియని వెల్తిగా ఉండేది. అలా వాళ్ళ ప్రేమ మాటలు లేకుండా చాలా స్ట్రాంగ్ అవుతూ వచ్చింది. మరింత ప్రేమగా ఉన్న వీళ్ళ మధ్య సీత కళ్యాణ్ ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తూ అలానే నిద్రలోకి జారుకుంటారు. సీత సీత లేమ్మా, పూజకు టైం అవుతుంది అని విజయ్ గారు సీతను లేపుతూ ఉంటారు.
అబ్బా అమ్మా, కొంచెం సేపు పడుకొనివ్వు ప్లీజ్ అని బ్లాకెట్ ఫుల్గా కప్పుకొని అటు తిరిగి పడుకుంటుంది. విజయ్ గారు నవ్వుకుంటూ సీత పూజ కంప్లీట్ అయ్యాక నీకు నచ్చినంత సేపు పడుకో అని అంటారు. ఆ మాటకు సీత తను ఎక్కడ ఉందో గుర్తు వచ్చి సడన్గా లేచి కూర్చుంటుంది. తన ఎదురుగా విజయ్ గారు నవ్వుతూ తన్నే చూస్తూ ఉంటారు. సీత ఇబ్బందిగా ఆవిడ వైపు చూసి సారీ అత్తమ్మ, బాగా లేట్ అయింది. నిన్న రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదు, అందుకే అసలు మెలకువ రాలేదు అని తలదించుకొని చెప్తుంది. విజయ్ గారు నవ్వుతూ తల నిమురుతూ అయ్యో తల్లి, ఎందుకుమా సారీ, ఇది నీ ఇల్లు, నీకెలా నచ్చితే అలా ఉండు, దానికే నువ్వు ఇంతలా ఇబ్బంది ఫీల్ అవ్వకు సరేనా అని అంటారు. దానికి సీత చిన్నగా నవ్వుతుంది. విజయ్ గారు నవ్వుతూ సరే తల్లి, ఫాస్ట్గా రెడీరా, బంధువులందరూ వచ్చే టైం అయింది అని చెప్పి అక్కడి నుంచి బయటకు వస్తారు. అబ్బా సీత, ఏమైంది నీకు, ఎప్పుడు లేని రోజెందుకు ఇంతలా నిద్రపోయావు అని తనను తాను తిట్టుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. తను బయటకు వచ్చేసరికి అక్కడ శారీతో పాటు దానికి మ్యాచింగ్ నగలు కూడా బెడ్ మీద పెట్టి ఉంటాయి. సీత వచ్చి ఆ శారీ కట్టుకొని సింపుల్గా అనిపించిన కొన్ని నగలు పెట్టుకొని రెడీ అవుతూ ఉంటుంది. ఇంతలో విజయ్ గారు అక్కడికి వచ్చి సీతను చూసి తన దగ్గరకు వస్తారు. అత్తమ్మ ఎలా ఉన్నాను అని అడుగుతుంది. దానికి విజయ్ గారు చేతులతో సీతకు దిష్టి తీసి మెటికలు విరుస్తారు. చాలా చాలా అందంగా ఉన్నావు బంగారం, నీకు నా దిష్టే తగిలేలా ఉంది అని ఆవిడ కళ్ళకున్న కాటుక తీసి సీత చెవి వెనకాల పెడతారు. సీతకు ఆవిడ చూపిస్తున్న ప్రేమను చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించి కళ్ళల్లోంచి నీళ్లు వస్తాయి. అయ్యో బంగారం, ఎందుకు ఏడుస్తున్నావు, చూడు కళ్ళు ఎలా ఎర్రగా అయిపోయాయో అని ఆవిడ చీర కొంగుతో సీత కళ్ళు తుడుస్తారు. సీత విజయ్ గారిని హక్ చేసుకుని చాలా థ్యాంక్స్ అత్తమ్మా అని అంటుంది. థ్యాంక్స్ ఎందుకుమా అని అంటారు. సీత ఆవిడ్ని వదిలి ఏమి లేదత్తమ్మా, చెప్పాలనిపించింది అని అంటుంది. విజయ్ గారు చిన్నగా నవ్వి సరే పద, పూజకు టైం అవుతుంది అని సీతను తీసుకుని వెళ్తారు. సీతను చూసిన అందరూ కూడా అలానే చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఎల్లో కలర్ పట్టు శారీకి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చి గ్రీన్ కలర్ బ్లౌజ్ వేసుకొని శారీకి తగ్గట్టుగా సింపుల్గా రెడీ, చెవులకి పెద్ద పెద్ద బుట్టాలు పెట్టుకొని చేతి నిండా గాజులు, మెల్లో పచ్చని పసుపు తాడు, ఇంకా కొన్ని నగలు, అలానే కళ్ళకు కాటుక పెట్టి చూడగానే ముద్దొచ్చేలా చాలా అందంగా ఉంటుంది. వ్రతానికి వచ్చిన చుట్టాలందరూ కూడా సీతను చూసి చాలా ముచ్చటపడతారు. ఇక కళ్యాణ్ పరిస్థితి చెప్పే పనే లేదు. తన చుట్టూ అంతమంది ఉన్నా కూడా తన కళ్ళకు సీత మాత్రమే కనిపిస్తుంది. అలానే తన్ను కళ్ళు రెప్పవేయకుండా చూస్తూనే ఉంటాడు. రే బావా, మా చెల్లికి దిష్టి తగులుతుంది, మరి అంతలా తినేసేలా చూడకురా అని కళ్యాణ్కి మాత్రమే వినిపించేలా చెప్తాడు. దానికి కళ్యాణ్ చిన్నగా నవ్వుతూ తల పక్కు తిప్పేస్తాడు. రాజు కూడా కళ్యాణ్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. చాలా హ్యాపీగా ఉంది బావా, నిజంగా నీ ఫేస్లో హ్యాపీనెస్ చూసి చాలా రోజులైంది, ఈ హ్యాపీనెస్ ఇలాంటి లైఫ్ లాంగ్ ఉండాలని ఆ దేవుని కోరుకున్నాను అని అంటాడు. రే, ఇక నుంచి నా ఫేస్లో కేవలం హ్యాపీనెస్ మాత్రమే ఉంటుంది, అండ్ ఎందుకంటే నా లైఫ్లోకి నా దేవత వచ్చేసింది కాబట్టి అని సీతను చూస్తూ చెప్తాడు. నేను కూడా అదే కోరుకున్నాను అని సీత వైపు చూస్తాడు. విజయ్ గారు వాళ్ళ బంధువులను పరిచయం చేపిస్తూ ఉంటే నవ్వుతూ వాళ్ళను విష్ చేస్తూ వాళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ అడిగినా కూడా వాటికి చాలా ఓపిగ్గా నవ్వుతూ సమాధానం చెప్తుంది. తను అలా చూసిన రాజుకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నిజంగా మా కళ్యాణ్ చాలా లక్కీ అనుకుంటూ కళ్యాణ్ని చూస్తాడు. హ్యాపీనెస్ మొత్తం తన కళ్ళల్లో కనిపిస్తూ పెదవుల మీద స్వచ్ఛమైన చిరునవ్వు చిందిస్తూ సీతని చూస్తూ ఉంటాడు. ఇంతలో పూజకు టైం అవ్వటంతో ఇద్దరు వచ్చి పీటల మీద కూర్చున్నారు. సీత అప్పటి వరకు కళ్యాణ్ని చూడలేదు, కానీ ఇప్పుడు చూసి అలానే ఉండిపోతుంది. పట్టు పంచ కట్టుకుని వైట్ షర్ట్ వేసుకుని రాకుమారులా అనిపిస్తూ ఉంటే అలానే కళ్యాణ్ వైపు చూస్తూ ఉంటుంది. అది గమనించిన కళ్యాణ్ చిన్నగా నవ్వుకుంటూ తన కాలుతో సీత కాల్ని కొద్దిగా టచ్ చేస్తాడు. కళ్యాణ్ స్పర్శకు ఈ లోకంలోకి వచ్చి తను చూడలేక తలదించుకొని తనలో తనే సిగ్గుపడుతూ ఉంటుంది. ఇంతలో మళ్ళీ
కళ్యాణ్ సీత కాలు టచ్ చేయడంతో మెల్లగా తల ఎత్తి కళ్యాణ్ వైపు చూస్తుంది. కళ్యాణ్ నవ్వుతూ సీతను చూసి చిన్నగా కన్ను కొడతాడు. కళ్యాణ్ కన్ను కొట్టగానే సీతకు సిగ్గుతో బుగ్గలెరిపెక్కాయి. కళ్యాణ్ కళ్ళల్లోకి చూడలేక తలదించుకుని ఉంటుంది. ఇంతలో పూజ స్టార్ట్ చేయడానికి పంతులు గారు అన్ని సిద్ధం చేసుకుంటూ ఉంటారు. సీత మాత్రం గుమ్మం వైపు చూస్తూ ఉంటుంది. తన చూపులు గమనించిన కళ్యాణ్ చిన్నగా, సీత, ఇంటి దాకా వచ్చిన వాళ్ళు ఇంట్లోకి రాకుండా ఉండరు కదా, సో నువ్వేం టెన్షన్ పడకు, మీ వాళ్ళు వస్తున్నారు అని అంటాడు. కళ్యాణ్ చెప్పిన మాటలకు సీత కళ్యాణ్ని చూసి చిన్నగా నవ్వి మళ్ళీ అటువైపు చూస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి సీత వాళ్ళ పేరెంట్స్ ఇంకా చుట్టాలందరూ వస్తారు. అయినా కూడా సీత ఇంకా గుమ్మం వైపు చూస్తూ ఉంటుంది. సీత, మీ పేరెంట్స్ అందరూ వచ్చేశారు కదా, ఇంకా ఎవరి కోసం చూస్తున్నావు? ఎవరినైనా స్పెషల్ గెస్ట్ని పిలిచావా ఏంటి అని అంటాడు. అయినా సీత నుంచి ఎటువంటి స్పందన ఉండదు. కేవలం గుమ్మం వైపే చూస్తూ ఉంటుంది. కళ్యాణ్ కూడా సీత అంతగా ఎవరి కోసం ఎదురు చూస్తుంది అని తను కూడా గుమ్మం వైపు చూస్తాడు. అప్పుడే అక్కడి నుంచి సీత వాళ్ళ తమ్ముడు వస్తాడు. సీతకు తన్ను చూడగానే కళ్ళల్లో నుండి నీళ్లు వస్తాయి. వాటిని తుడుచుకోవాలి అనుకో లేకుండా ధీరజ్నే చూస్తూ ఉంటుంది. ధీరజ్ కూడా కళ్ళల్లోంచి నీళ్లు వస్తూ ఉండగా వచ్చి సీతను హక్ చేసుకుంటాడు. సీత కూడా తన్ని చాలా గట్టిగా హక్ చేసుకుంటుంది. ఇద్దరి కళ్ళల్లోనూ నీళ్లు వస్తూనే ఉంటాయి. వాళ్ళని చూసిన సీత వాళ్ళ పేరెంట్స్ కూడా కన్నీళ్లు వస్తాయి. మిగిలిన వాళ్ళకు కూడా ఆ అక్క తమ్ముళ్ళ మధ్యలో ఉన్న ప్రేమను చూసి కళ్ళు చెమ్మగిల్లాయి. కళ్యాణ్ కూడా సీత ధీరజ్ల మధ్య బాండింగ్ చూసి ముచ్చట కనిపిస్తుంది. తనకు కూడా కళ్ళలో నుండి నీళ్లు వస్తాయి. సీత వాళ్ళ నాన్నగారు వచ్చి సీత తల నిమురుతారు. సీత ధీరజ్ని వదిలి తల ఎత్తి ఆయన్ని చూస్తుంది. వాళ్ళ నాన్నగారు ఏడవద్దు అని అంటారు. సీత కూడా సరే అని కళ్ళు తుడుచుకొని ధీరజ్ వైపు నవ్వుతూ చూస్తుంది. ధీరజ్కు నవ్వుతూ సీత పక్కన కూర్చుంటాడు. తర్వాత పంతులు గారు పూజ మొదలు పెడతారు. అందరూ కూడా చాలా నిష్టగా ఆ వ్రతం కథ వింటారు. తర్వాత సీత, కళ్యాణ్ ఇద్దరు కూడా పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. సీత వచ్చిన ముత్తైదులకు తాంబూలమిచ్చి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. వ్రతం ఆచారాలు అన్నీ పూర్తయ్యాక బంధువులందరికీ కూడా భోజనాలు పెడతారు. ధీరజ్ పట్టుబట్టలతో సీత, కళ్యాణ్ ఇద్దరు పక్కపక్కన కూర్చుంటారు. ధీరజ్ తానే స్వయంగా ఒక ప్లేట్లో భోజనం పెట్టి ఒకరికొకరు తినిపించుకోవాలి అని అంటాడు. సీత ఇబ్బందిగా ఇప్పుడెందుకు రావన్నీ అని అంటుంది. నిజానికి ఆ ఇబ్బంది తన గురించి కాదు, కళ్యాణ్కి ఎక్కడ ఇబ్బందిగా ఉందో, కోపం వస్తుందో అని అలా అంటుంది. కళ్యాణ్ తన వైపే చూస్తూ ఉంటాడు. బావగారు మీరైనా ఒప్పుకోండి, ప్లీజ్ బావగారు, నా కోసమని కళ్యాణ్ని బ్రతిమలాడతాడు. కళ్యాణ్కి కూడా సీతకు తినిపించాలి అని ఉండటంతో నవ్వుతూ సరే అని అంటాడు. ఆ మాటకు సీత కళ్యాణ్ వైపు చూస్తుంది. కళ్యాణ్ ఎవరు చూడకుండా సీతకు కన్ను కొడతాడు. సీత కళ్యాణ్ చేసిన పనికి ఉలిక్కిపడి తలదించుకొని సిగ్గుపడుతుంది. హాహాహా, మా బావగారు ఒప్పుకున్నారక్క, నువ్వు కూడా ఒప్పుకో ప్లీజ్, మా బుజ్జాక కదా అని అంటాడు. ధీరజ్ అంతలు అడిగేసరికి సీత కూడా చిన్నగా నవ్వుతూ సరే అని అంటుంది. ముందుగా కళ్యాణ్ స్వీట్ తీసి సీత నోట్లో పెడతాడు. సీత కూడా కళ్యాణ్ కళ్ళలోకి చూస్తూ ఆ స్వీట్ తింటుంది. అక్క, ఇప్పుడు నువ్వు కూడా ఆ స్వీట్ బావగారికి పెట్టు అని అంటాడు. సీతకు కళ్యాణ్కి స్వీట్ ఇష్టం లేదు అని విజయ్ గారు చెప్పిన మాటలు గుర్తుకొచ్చి వేరే ఐటెం పెట్టబోతుంది. కళ్యాణ్ తన చేతిలో ఉన్న సీత ఎంగిలి చేసిన స్వీట్ సీత చేతిలో పెట్టి అది పెట్టమన్నట్టు సైగ చేస్తాడు. సీత కళ్యాణ్ చేసిన పనికి కళ్ళు పెద్దవి చేసి మరీ చూస్తుంది. కళ్యాణ్ చిన్నగా సీతకు మాత్రమే వినిపించేలా, నేను బాగుంటానని నాకు కూడా తెలుసు, నువ్వు మరీ అలా చూడవలసిన అవసరం లేదు, నువ్వు అలా చూస్తుంటే నాకేదోలా ఉంది అని చిలిపిగా చూస్తూ అంటాడు. సీత కంగారుగా కళ్యాణ్ వైపు చూస్తూ తన చేతిలో ఉన్న స్వీట్ మొత్తం కూడా కళ్యాణ్ నోట్లో పెట్టేస్తుంది. కళ్యాణ్ నోటి నిండా స్వీట్ పెట్టడంతో బిక్కమొహం వేసుకుని సీతని చూస్తూ ఉంటాడు. కళ్యాణ్ ఎక్స్ప్రెషన్ చూసిన సీత గట్టిగా నవ్వేస్తుంది. కళ్యాణ్ సీత నవ్వుని అపురూపంగా చూస్తూ ఉంటాడు. ధీరజ్ కూడా
సీత నవ్వుతూ ఉంటే హ్యాపీగా చూస్తూ ఉంటాడు. తన కళ్ళల్లోంచి నీళ్లు వస్తాయి. అవి ఎవరూ చూడకుండా తుడిచేసుకుంటాడు. ఎవరూ చూడలేదనుకుంటాడు కానీ కళ్యాణ్ చూసేస్తాడు. విషయమేంటో తర్వాత తెలుసుకోవాలి అనుకుంటాడు. ఇంతలో సీత నవ్వటం ఆపేసి అందరి వైపు చూస్తుంది. అందరూ తన్నే చూస్తుండటంతో ఇబ్బందిగా అనిపించి తలదించేస్తుంది. కళ్యాణ్ తన ఇబ్బందిని గమనించి విజయ్ గారి వైపు చూస్తాడు. ఆవిడకు అర్థమైనట్టు అందర్నీ తీసుకుని వెళ్ళిపోతారు. ధీరజ్ మాత్రమే అక్కడ ఉంటాడు. ఇక సీత కళ్యాణ్ ఒకరికి ఒకరు తినిపించుకుంటూ ఉంటారు. ఆ అద్భుతమైన దృశ్యాలను ధీరజ్ తన ఫోన్లో బంధిస్తాడు. వాళ్ళు అలా హ్యాపీగా ఉండటం చూసి ధీరజ్ కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు. కళ్యాణ్ వాళ్ళు తినేశాక ధీరజ్ కూడా తినడానికి వెళ్తాడు. సీతని దగ్గరుండి మరీ వాళ్ళ తమ్ముడికి భోజనం వడ్డిస్తుంది. సీత వాళ్ళ అమ్మ నాన్నలు వాళ్ళని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ధీరజ్ తినేశాక సీత వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర కూర్చుని వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. ధీరజ్ కళ్యాణ్ ఉన్న రూమ్ దగ్గరికి వెళ్తాడు. లోపల కళ్యాణ్ రాజుతో మాట్లాడుతూ ఉంటాడు. ధీరజ్ డోర్ నాక్ చేస్తాడు. హే ధీరజ్, కమిన్. ఏంటి బయట వాళ్ళ డోరు కొడ్డమని అంటాడు. ధీరజ్ చిన్నగా నవ్వుకుంటూ లోపలికి వస్తాడు. ఎలా ఉన్నావు ధీరజ్? అయినా నిన్ను చూస్తేనే తెలుస్తుంది నువ్వెంత హ్యాపీగా ఉన్నావో అని అంటాడు కళ్యాణ్. ఆ బాగున్న బావగారు, నిజమే, ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ మా అక్క కూడా చాలా హ్యాపీగా ఉంది కాబట్టి అంటాడు ధీరజ్. హాహాహా, చూడగానే ఇలా తెలిసింది మీ అక్క హ్యాపీగా ఉంది అని. ఒకవేళ మీ ముందు నటిస్తుందేమో కదా అంటాడు కళ్యాణ్. లేదు బావగారు, మా అక్కకు నటించడం రాదు. ఒకవేళ నటించినా కూడా ఇట్టే తెలిసిపోతుంది. తన కళ్ళల్లో నిజమైన సంతోషం కనిపించింది నాకు ఈరోజు. అయినా మీరు పక్కనుండగా మా అక్క ఎందుకు బాధపడుతుంది అంటాడు ధీరజ్. ఏమో, నా వల్లే బాధపడుతుందేమో, ఎవరికి తెలుసు అంటాడు కళ్యాణ్. హాహాహా, ఛాన్సే లేదు. మీ వల్ల మా అక్క అస్సలు బాధపడదు. ఎందుకంటే తన హ్యాపీనెస్సే మీరు కాబట్టి అంటాడు ధీరజ్. ఏంటి మీ అక్క హ్యాపీనెస్ మా బావా? అది ఎలా ధీరజ్? నిన్ననే కదా పెళ్ళయింది అని అంటాడు కావాలని. నిజమే బ్రో, మనకు తెలిసి వీళ్లకు నిన్ననే పెళ్ళయింది. కాని మనకు తెలియకుండా వీళ్ళకెప్పుడో పెళ్ళయింది అని కళ్యాణ్ని చూస్తూ అంటాడు. ఆ మాటకు కళ్యాణ్ ఉలిక్కిపడతాడు. రాజు షాక్ అయి, ఏంటి మాకు తెలియకుండా వీళ్ళెప్పుడు పెళ్లి చేసుకున్నారు ధీరజ్ అని గట్టిగా అడుగుతాడు. కళ్యాణ్ వైపు తిరిగి, ఏంటి బావా, నాకు తెలియకుండా చాలా పనులు చేశావు. చెప్పు, పెళ్లి మాత్రమే చేసుకున్నావా లేకపోతే పిల్లలు కూడా ఉన్నారా అని అంటాడు. ఆ మాట కళ్యాణ్ గుర్రుగా రాజును చూస్తూ ఉంటాడు. ఏంటి బావా అలా కోపంగా చూస్తే భయపడిపోతాను అనుకున్నావా? అలాంటివి ఏమీ లేవు. ఇప్పుడు నాకు చాలా ధైర్యం వచ్చింది. ఇంకా నువ్వు భయపడాలి నా దగ్గర, నిజం దాచినందుకు అని అంటాడు. ధీరజ్ రాజు మాటలకు తనలో తను నవ్వుకుంటూ ఉంటాడు. కాని పైకి ఏం తెలియనట్టు సైలెంట్గా చూస్తూ ఉంటాడు. కళ్యాణ్ ధీరజ్ వైపు చూసి ఏంటి అన్నట్టు అడుగుతాడు. ఏంటి బావా, చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాము. అలాంటిది నాకు చెప్పకుండా నిన్న కాక మొన్న వచ్చినాం. నీ కొత్త బామర్తో అన్ని విషయాలు షేర్ చేసుకున్నావా అని ఏడుపు నటిస్తూ అంటాడు. ఆ మాటలకు ధీరజ్ గట్టిగా నవ్వేస్తాడు. కళ్యాణ్ కూడా రాజును చూసి నవ్వుతూ ఉంటాడు. రాజు వాళ్ళు ఎందుకు నవ్వుతున్నారో అర్థం కాక పిచ్చూపులు చూస్తూ ఉంటాడు. అయ్యో బ్రో, ఎందుకంత కంగారు పడుతున్నారు? నిజానికి వాళ్ళు పెళ్లి చేసుకున్నారు అని చెప్పింది వాళ్ళ మనసులో, అంతేకాని నిజంగా కాదు అని అంటాడు ధీరజు. ఏంటి నువ్వు చెప్పేది నాకు అసలు అర్థం కాలేదు. తమిళ్ మూవీకి మలయాళం డబ్బింగ్ ఉన్నట్టు అనిపిస్తుంది. కొంచెం అర్థమయ్యేలా చెప్పు అని అంటారు రాజు. రే ఆతృత పక్షి, కొంచెం సేపు మాట్లాడకుండా ఉంటే అంతా అర్థమవుతుంది అని రాజును చూస్తూ అంటాడు కళ్యాణ్. అదేంటి బావా అలా అనేసావు? ఇప్పుడు నేనేమన్నానని? నిజం చెప్పకుండా దాచింది నువ్వు, పైగా చిన్నపిల్లాడిని చేసి నన్ను అంటున్నావా అంటారు రాజు. నువ్వు చిన్నపిల్లాడివేంట్రా, పెళ్ళై ఉంటే ఈ పాటికి 10 మంది పిల్లల్ని కనేవాడివి అని అంటాడు. రాజు సిగ్గుపడుతూ, అయ్యో బావా అలా పొగడకు, నాకు సిగ్గేస్తుంది అని కళ్యాణ్ షర్ట్ పట్టుకుని లాగుతూ మెలికలు తిరిగిపోతూ ఉంటాడు. రే నీకు దండం పెడతాను, ఆ సిగ్గుపడ్డం ఆపరా, చచ్చిపోయేలా ఉన్నాను అని అంటాడు.
నీ కుళ్ళు బావా, అయినా ఏంటి టాపిక్ డైవర్ట్ చేస్తున్నావు? ముందు అసలు విషయం తేల్చు అని సీరియస్ లుక్ పెట్టి అంటాడు. రే బామర్ది, నిజం చెప్పరా బాబు, లేకపోతే వీడి ఫేస్లో ఉన్న అన్ని ఎక్స్ప్రెషన్స్ చూసి నేను తట్టుకోలేను అంటాడు కళ్యాణ్. హాహాహా సరే బావా అని నవ్వుతాడు. ఆ మాటకు రాజు బుంగమూతి పెట్టుకుంటాడు. రే ఇంకొకసారి ఏదో ఎక్స్ప్రెషన్స్ పెట్టావే అనుకో, పిచ్చోడు అనుకుంటారు. సో సైలెంట్గా ఉండు, సరేనా అని కొంచెం సీరియస్ లుక్తో చెప్తాడు. కళ్యాణ్ అలా సీరియస్గా చెప్పటంతో రాజు కూడా సైలెంట్ అయి ధీరజ్ ఏం చెప్తారా అని చూస్తూ ఉంటాడు. ధీరజ్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. అక్కడ సీత వాళ్ళ అమ్మగారితో మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో తన ఫ్రెండ్ అయిన రమ్య రావటంతో ఇద్దరు కలిసి ఒక రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు. సీత వాళ్ళ పేరెంట్స్ వచ్చిన బంధువులతో మాట్లాడుతూ ఉంటారు. ఎలా ఉన్నావు సీత, చాలా రోజులైంది నిన్ను చూసి, ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది అంటుంది రమ్య. హా రమ్య, రోజులు కాదు నెలలైపోయాయి, నేను చాలా బాగున్నా. ఇంతకీ నీ లైఫ్ ఎలా ఉంది అంటుంది సీత. నా లైఫ్కి ఏంటి సీత, చాలా చాలా బాగుంది. నేను ప్రేమించిన వాడే నా లైఫ్లోకి వచ్చాడు, అంతకు మించి సంతోషం ఏముంది అంటుంది రమ్య. సీత ఏదో ఆలోచిస్తూ అవునే, నిజంగా ప్రేమించిన వాడు లైఫ్లోకి వస్తే ఆ హ్యాపీనెస్సే వేరు అని అంటుంది. ఏంటే ఏదో ఆలోచిస్తున్నావు? అయినా సారీనే, నీ పెళ్ళికి రావటం కుదరలేదు. జస్ట్ మార్నింగే కెనడా నుంచి వచ్చాను. నిన్ను చూడాలనిపించి వెంటనే ఇక్కడికి వచ్చేశాను అని చెప్తుంది రమ్య. హో అవునా, అయినా మనలో మనకు సారీ ఎందుకే, ఇంతకి మా అన్నయ్య ఎక్కడ, చూసి చాలా రోజులైంది అని అంటుంది. ఓ అదా, ఆయన వాళ్ళ ఫ్రెండ్ని కలవటానికి వెళ్ళారు. నేను ఇలా నిన్ను చూడ్డానికి వచ్చాను అంటుంది రమ్య. మొత్తానికి నువ్వు హ్యాపీగా ఉన్నావు, అది చాలే నాకు అంటుంది సీత. ఆ సీత, చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ ఇంతకీ నాకు మీ ఆయన గురించి ఏం చెప్పవా? ఇంతకు నీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా అని అడుగుతుంది. ఏమోనే, నాకే తెలియదు, ఇక నీకేమని చెప్పాలి అని అంటుంది. ఏంటే అలా అంటావు, నువ్వు ఈ పెళ్లి వల్ల హ్యాపీగా లేవా అని అడుగుతుంది. అయ్యో రమ్య, నిజానికి నేను ఈ పెళ్లి వల్ల చాలా హ్యాపీగా ఉన్నాను. ఎంత అంటే అస్సలు చెప్పలేను. మరేంటే అలా అంటున్నావు, అసలు ఏం జరిగింది? మీ ఆయన ఏం చేస్తూ ఉంటారు? చెప్తాను, మొత్తం చెప్తాను అని తను కూడా చెప్పటం మొదలుపెట్టింది. కళ్యాణ్ని చూసిన మొదటి రోజు సీత చాలా హ్యాపీగా ఇంటికి వెళ్తుంది. ఆ ధీరజ్ గమనిస్తాడు కానీ ఏమీ అడగడు. ఎందుకంటే ఏదైనా ఆపరేషన్ సక్సెస్ అయితే సీత అలానే హ్యాపీగా వస్తుంది, అందుకే పెద్దగా పట్టించుకోడు. కానీ సీత కళ్యాణ్ని చూసిన ప్రతిరోజు కూడా అలానే హ్యాపీగా ఉంటుంది. ఒకవేళ కళ్యాణ్ కనిపించకపోతే ఆ రోజు ఇంటికి డల్గా వచ్చేది. అది అంతా కూడా ధీరజ్ గమనిస్తాడు. అలానే ఒకరోజు రాత్రి కళ్యాణ్ సీతను డ్రాప్ చేస్తాడు కదా, అదేనండి, ఒకరోజు రాత్రి సీతను ఏడిపిస్తున్నారని వాళ్ళను కొట్టి సీతను సేవ్ చేసి ఇంటికి తీసుకుని వస్తాడు కదా, ఆ రోజు సీత అందరూ పడుకున్నారనుకుంటుంది. కానీ ధీరజ్కి ఎగ్జామ్ ఉండటంతో టెర్రస్ మీద చదువుకుంటూ ఉంటాడు. ఇంతలో ఏదో బైక్ ఆగిన సౌండ్ రావటంతో కిందికి చూస్తాడు. అప్పుడే ఫస్ట్ ధీరజ్ కళ్యాణ్ని చూడ్డం ధీరజ్కి షాకింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు సీత ఎవరి బైక్ ఎక్కలేదు. అలాంటిది ఇలా వేరే వాళ్ళ బైక్ మీద ఎలా వచ్చిందా అని ఆలోచిస్తూ వాళ్ళ వైపే చూస్తూ ఉంటాడు. కింద సీత వాళ్ళు ఏం మాట్లాడుకోరు. కళ్యాణ్కి కాల్ రావటంతో లిఫ్ట్ చేసి మాట్లాడతాడు. ధీరజ్కి అవేం వినిపించవు. అలానే కళ్యాణ్ వెళ్తూ సీతను చూసిన చూపుని బట్టి కళ్యాణ్కి అర్థమవుతుంది అతను సీతను ఇష్టపడుతున్నాడని. అలానే సేమ్ ఫీలింగ్ సీత కళలో కూడా కనిపిస్తుంది. ధీరజ్ మనసులో అతనెవరు, అక్క ఫ్రెండ్స్ అందరు నాకు తెలుసు కదా, వాళ్ళలో ఇతను లేడు, అయినా అక్కకు పరిచయమైన వాళ్ళందరి గురించి నాకు చెప్తుంది, మరి ఇతని గురించి ఎందుకు చెప్పలేదు అని అనుకుంటాడు. కొంచెం సేపు అలా ఆలోచించి మళ్ళీ అక్కే చెప్తుందిలే అనుకుని ఆ విషయం పక్కన పెట్టి మళ్ళీ చదువుకోవటం మొదలు పెడతాడు. అలా చదువుకొని మళ్ళీ తన రూమ్లోకి వెళ్ళి పడుకుంటాడు. నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉండడంతో సీత ధీరజ్ రూమ్లోకి వచ్చి లేపుతుంది. కానీ ధీరజ్ చాలా లేటుగా పడుకోవటం వలన లేవలేకపోతాడు. సీత కిచెన్లోకి వెళ్ళి వేడిగా పాలు తీసుకుని వచ్చి ధీరజ్ని లేపుతుంది. ధీరజ్ లేచి బ్రష్ చేసుకుని ఆ పాలు తాగి
మళ్ళీ చదువుకోవటం మొదలుపెట్టాడు. సీత ధీరస్థల నిమురుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సీత కిచెన్లో టిఫిన్ ప్రిపేర్ చేస్తున్న వాళ్ళమ్మకు హెల్ప్ చేసి తను కూడా ఫ్రెష్ అయి వస్తుంది. ధీరజ్ కూడా రెడీ వస్తాడు. బాయమ్మ ఎగ్జామ్కి లేట్ అవుతుంది అని షూస్ వేసుకుంటూ చెప్తాడు. అదేంట్రా, టిఫిన్ చేసి వెళ్ళు, మరి ఖాళీ కడుపుతో ఎలా వెళ్తావు అంటుంది సీత. లేదక్కా, వెళ్ళాలి, టైం అవుతుంది అని తన బైక్ కీస్ తీసుకుని వెళ్ళబోయాడు. ఇంతలో సీత ప్లేట్లో టిఫిన్ పెట్టి ధీరజ్ దగ్గరకు వచ్చి తనకు తినిపించడం స్టార్ట్ చేస్తుంది. ధీరజ్ నవ్వుతూ సీతను చూస్తూ సోఫాలో కూర్చొని సీత పెడుతుంటే తింటూ ఉంటాడు. సీత వాళ్ళమ్మ, ఆహా, సరిపోయారు ఇద్దరికి ఇద్దరు. వాడికి ఎగ్జామ్ ముందు నువ్వు తినిపించడం సెంటిమెంట్ కదా, అందుకే వాడు తినను అని మారం చేయటం, నువ్వేమో వాడు నిజంగా ఇక్కడ తినకుండా వెళ్తాడు అని కంగారుగా తినిపించడం సరిపోయింది అని అంటారు. వాళ్ళమ్మ మాటలకు సీత ధీరజ్ ఒకరి మొహాలు ఒకరు చూసుకొని చిన్నగా నవ్వుకుంటారు. సీత ధీరజ్కి తినిపించగానే ధీరజ్ సీతను హక్ చేసుకుని ఎగ్జామ్కి వెళ్ళిపోతాడు. ఆ రోజు మళ్ళీ సీత కళ్యాణ్ని చూస్తుంది. ఆ రోజు మొదటిసారి కళ్ళతో మాట్లాడుకుంటారు. అలా రోజులు గడుస్తున్నాయి. సీత కళ్యాణ్ రోజులో ఒకసారి అయినా చూసుకునేవాళ్ళు. కళ్యాణ్ డైలీ ఆఫీస్కి వెళ్లే ముందు హాస్పిటల్కి వచ్చి సీతను చూసి కానీ వెళ్ళేవాడు కాదు. ధీరజ్ కూడా సీతలో చాలా మార్పు గమనిస్తూ ఉన్నాడు. కానీ ఏమైనా ఉంటే తనే చెప్తుందని సైలెంట్గా ఉండేవాడు. సీత కూడా కళ్యాణ్ మీద తన ప్రేమను పెంచుకుంటూ ఉంటుంది. అక్కడ కళ్యాణ్ కూడా సీతను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేకపోయేవాడు. ఎప్పుడైనా ఒకరోజు చూడకపోయినా ఏదో ఒక టైంలో సీత వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ చూడ్డానికి ట్రై చేసేవాడు. అలా ఉండగా ఒకరోజు రాజు కళ్యాణ్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. కళ్యాణ్ అద్దం ముందు నిలబడి తన హెయిర్ సెట్ చేసుకుంటూ ఉంటాడు. రాజు కళ్యాణ్ రూమ్లోకి వస్తూ, ఏంటి బావ సంగతి, ఇంత స్మార్ట్గా రెడీ ఎక్కడికైనా వెళ్తున్నావా అని అడుగుతాడు. కళ్యాణ్ చిన్నగా నవ్వుతూ, హా బావా, సీతకు ప్రపోజ్ చేయడానికి వెళ్తున్నాను అని అంటాడు. రాజు, నిజంగానా బావా, ఈరోజు మా చెల్లికి చెప్పబోతున్నావా అని చాలా ఎక్సైట్ అవుతూ అడుగుతాడు. హా బావా, ఇంతకెలా ఉన్నానని ఇటువైపుకు తిరిగి అడుగుతాడు. నీకేంటి బావా, ఎలా ఉన్నా హ్యాండ్సమ్గా ఉంటావు, అలాంటిది ఇంత బాగా రెడీ మళ్ళీ ఎలా ఉన్నాను అని అడుగుతాడు. ఏంటి, సూపర్ అంటే సూపర్గా ఉన్నావు. ఇప్పుడు కానీ మా చెల్లి నిన్ను చూసింది అనుకో, తప్పకుండా నీ లవ్ని యాక్సెప్ట్ చేస్తుంది. కళ్యాణ్ సిగ్గుపడుతూ, నిజంగానా బావా, తను నన్ను యాక్సెప్ట్ చేస్తుందా అని చాలా ఆశగా అడుగుతాడు. రాజు, నిజం బావా, తను ఖచ్చితంగా ఒప్పుకుంటుంది. నువ్వేం భయపడకు, అలానే నీ లవ్ సక్సెస్ అవుతుంది కాబట్టి రాత్రికి మనం పార్టీ చేసుకుందాం, ఏమంటావు? కళ్యాణ్, తప్పకుండా పార్టీ చేసుకుందాం బావా, కుదిరితే చెల్లిని కూడా రమ్మను, నేను కూడా సీతను తీసుకువస్తాను అని అంటాడు. రాజు హ్యాపీగా, హా ఓకే బావా, తప్పకుండా తీసుకువస్తాను, నువ్వు కూడా హ్యాపీగా న్యూస్తో రావాలి అని హక్ చేసుకుని విష్ చేస్తాడు. కళ్యాణ్ కూడా హ్యాపీగా రాజును హక్ చేసుకుని బైక్ కీస్ తీసుకుని స్టార్ట్ అవుతాడు. రాజు కూడా తనతో పాటు బయలుదేరి తన ఆఫీస్కి వెళ్ళిపోతాడు. కళ్యాణ్ మధ్యలో ఆగి ఒక షాప్లోకి వెళ్ళి ఒక డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకొని అలానే తన ఫీలింగ్స్కి మ్యాచ్ అయ్యేలా ఓ గ్రీటింగ్ కార్డ్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యి హాస్పిటల్కి వెళ్తాడు. తను ఎప్పుడు నించునే చోట బైక్ పార్క్ చేసి సీత కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. తన ఎదురు చూపులు ఫలించి సీత నవ్వుతూ పక్కన ఉన్న ఇంకో డాక్టర్తో మాట్లాడుతూ పేషెంట్స్ని ట్రీట్ చేస్తూ ఉంటుంది. కళ్యాణ్కి సీతను చూడగానే గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది. ఇలా తనకు ప్రపోజ్ చేయాలా అని ఆలోచిస్తూ తన్నే చూస్తూ ఉంటుంది. ఇంతలో కళ్యాణ్కి కాల్ రావటంతో లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. ఏంటే ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నావు అని రమ్యని అడుగుతుంది సీత. ఆ సీత, చాలా హ్యాపీగా ఉన్నాను, ఎంతంటే చెప్పలేను అంటుంది రమ్య. అబ్బో, అంత హ్యాపీ ఎందుకో, చెప్తే మేము కూడా సంతోషిస్తాం కదా అంటుంది సీత. నీకు చెప్పకపోతే ఎలా డార్లింగ్, అసలు ఈ విషయం నీకే ముందు చెప్పాలి అని వచ్చాను అంటుంది రమ్య. అవునా, ఏంటి ఆ విషయం, సాగదేయకుండా చెప్పు అంటుంది సీత. అది అది నాకు పెళ్లి ఫిక్స్ అయిందే అని సిగ్గుపడుతూ చెప్తుంది. ఓ అవునా, కంగ్రాట్స్ బంగారం, చాలా మంచి న్యూస్ చెప్పావు, నిజంగా చాలా హ్యాపీగా ఉంది అని రమ్యని హక్ చేసుకుంటుంది.
రమ్య, చాలా థ్యాంక్స్ సీత. అయినా కంగ్రాట్స్ చెప్తే సరిపోదు. నువ్వు నా పెళ్లి దగ్గరుండి మరి చేయాలి అంటుంది రమ్య. హాహాహా, తప్పకుండా బంగారం. నీ పెళ్లికి నేను లేకుండా ఎలా? పెళ్లికి 2 రోజుల ముందే వచ్చేస్తాను సరేనా అంటుంది సీత. 2 రోజులేనా? నేనింక వారం రోజులైనా ఎక్స్పెక్ట్ చేశాను కదా. ప్లీజ్ సీత, నా కోసం వారం ముందే రావా అంటుంది రమ్య. వామ్మో రమ్య, వారం అంటే కష్టం, నీకు తెలుసు కదా. నేను మా వాళ్ళను వదిలి ఒక్కరోజు కూడా ఉండలేను. అలాంటిది నీకోసం 2 రోజుల ముందు వస్తానన్నాను. నువ్వు మరి వారం అంటే నా వల్ల కాదు బాబు. అదేంటి అలా అంటావు? నాకు నువ్వు తప్ప వేరే ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ మా బంగారం కదా, రామ్మా అని సీతగడ్డం పట్టుకొని బతిమలాడుతుంది. హాహా, నువ్వు మరి అంతగా బ్రతిమలాడకు బేబీ. నేను నాన్నగారిని అడిగి నీకే విషయం చెప్తాను సరేనా అని అంటుంది. సరే, ఒకవేళ అంకుల్ ఒప్పుకోకపోతే ఎలా అయినా ఒప్పించు, అంతేకాని ఒక్కసారి అడిగి వదిలేకు సరేనా అంటుంది రమ్య. సరే, ఇంతకు మా అన్నయ్యను ఎప్పుడు చూపిస్తావు అని అడుగుతుంది. రమ్య సిగ్గుపడుతూ, అదిగో అక్కడ బైక్కి ఆనుకొని ఫోన్ మాట్లాడుతున్నాడు కదా, అతనే అని చూపిస్తుంది. ఓహో, ఇక్కడ కూడా వచ్చారా అని రమ్యను ఆట పట్టిస్తూ అటువైపు చూస్తుంది. అంతే, అక్కడ ఉన్న అతన్ని చూసి షాక్ అవుతుంది. తన కళ్ళల్లోంచి నీళ్లు రావటానికి సిద్ధంగా ఉంటాయి. రమ్య ఏదో చెప్తుంది కానీ తనకేమీ వినిపించడం లేదు. కేవలం అక్కడున్న వ్యక్తిని చూస్తూ ఉంటుంది. రమ్య కదపడంతో ఈ లోకంలోకి వచ్చి తను చూడకుండా కళ్ళల్లోని నీళ్లు తుడుచుకొని లేని నవ్వును తెచ్చుకుని రమ్య వైపు తిరిగి కంగ్రాట్స్ బంగారం, నీ సెలక్షన్ చాలా బాగుంది అని అంటుంది. రమ్య సిగ్గుపడుతూ థ్యాంక్స్ డార్లింగ్. చెప్పటం మర్చిపోయా, ఆయన పేరు రామ్, ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నారు అని అంటుంది. ఓ అవునా అని టైం చూసుకొని, సరే పేషెంట్స్ వచ్చే టైం అవుతుంది, నేను వెళ్తాను అని వెళ్ళబోతుంది. కానీ రమ్య తనని ఆపేస్తుంది. ఉండవే, ఆయన్ను నీకు కూడా పరిచయం చేస్తాను అని ఫోన్ తీసి కాల్ చేయబోయింది. ఇంతలో అతని నుంచి కాల్ రావడంతో లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటుంది రమ్య. సీత మాత్రం ఇప్పుడు రామ్కి ఎలా ఎదురుపడాలా అని ఆలోచిస్తుంది. తన కళ్ళల్లోంచి నీళ్లు రావటానికి సిద్ధంగా ఉన్నాయి. వాటిని అతి కష్టం మీద ఆపుకుంటూ ఉంటుంది. రమ్య కాల్ కట్ చేసి సీత వైపు చూసి, సారీ సీత, ఆయనకి ఇంపార్టెంట్ వర్క్ వచ్చిందట, సో వెళ్ళిపోతున్నారు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పరిచయం చేస్తాను అని అంటుంది. సీత రిలాక్స్గా ఊపిరి తీసుకొని అటువైపు తిరిగి చూస్తుంది. అక్కడ రామ్ బైక్ స్టార్ట్ చేసి వెళ్తూ కనిపిస్తాడు. మళ్ళీ రమ్య వైపు చూసి చిన్నగా నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సీత క్యాబిన్లోకి వెళ్తూ నర్సుకి ఒక అరగంట వరకు ఎవరిని పంపించవద్దు అని చెప్పి లోపలికి వెళ్ళి డోర్ లాక్ చేసుకొని అప్పటి వరకు ఆపుకున్న కన్నీళ్లను వదిలేస్తుంది. అసలు ఎందుకు వచ్చావు రామ్ నా లైఫ్లోకి? ఇప్పటి వరకు నువ్వే నా సొంతం అనుకుంటూ బ్రతికినా నాకు సడన్గా నువ్వు నాకేం కావు అంటే ఎలా భరించేది? నా వల్ల కావటం లేదు రామ్ అని ఏడుస్తూ ఉంటుంది. మొదటి రోజు నుంచి రామ్కి తనకు మధ్యలో జరిగిన సిచ్యువేషన్స్ అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ప్రతిసారి రామ్ వచ్చినప్పుడు తన పక్కన రమ్య ఉండటం ఇప్పుడు గుర్తు వస్తుంది. అలానే రోజు రమ్య తను కలిసి ఉన్నప్పుడే రామ్ తను చూడడం, అలానే రామ్ తను చూస్తున్నాడు అనుకోవటం అన్నీ గుర్తు వస్తుంటే పిచ్చి పట్టినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. గట్టిగా కళ్ళు మూసుకొని, అయ్యో నేనే అనవసరంగా నీ మీద హోస్ పెంచుకున్నాను. అసలు నువ్వు వచ్చేదే రమ్య కోసం, నేనే మీ మధ్యలో వచ్చాంచా, అసలు అలా ఎలా ఆలోచించాను అని తనలో తానే ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో నర్సు డోర్ కొట్టడంతో కళ్ళు తుడుచుకొని ఫేస్ వాష్ చేసుకుని డోర్ ఓపెన్ చేస్తుంది. నర్సు పేషెంట్స్ వచ్చారని చెప్పడంతో సరే పంపించమని చెప్తుంది. అలా మనసు బాగాలేకపోయినా సరే అలానే పేషెంట్స్ని ట్రీట్ చేస్తూ ఉంటుంది. అలా సాయంత్రం అయిపోయింది. అసలు ఇంటికి ఎలా వచ్చిందో కూడా తెలియదు. కానీ నేరుగా వచ్చి తన రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. సీత నేరుగా ఇంటికి వచ్చి తన రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద కూర్చొని రామ్తో తన పరిచయం తలచుకుంటూ ఉంటుంది. తన కళ్ళల్లోంచి ధారగా నీళ్లు వస్తూనే ఉంటాయి. మనసు మొత్తం చాలా భారంగా ఉంటుంది. చాలాసేపు అలానే ఏడుస్తూ ఉంటుంది. అలా తనకు తెలియకుండానే నిద్రలోకి జారుకుంది. ఇంతలో ధీరజ్ ఇంటికి వచ్చి
తన రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయి సీత రూమ్లోకి చూస్తాడు. సీత పడుకొని ఉండటం చూసి మనసులో అక్క ఏంటి ఈ టైంలో పడుకుంది, అసలు సాయంత్రం ఎప్పుడు పడుకోదు కదా, ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ సీత రూమ్లోకి వెళ్తాడు. సీత మొహం చూడగానే అర్థమవుతుంది తను బాగా ఏడ్చిందని. అలానే తన చెంపల మీద ఉన్న కన్నీటి దారాలు చూడగానే ధీరజ్కి చాలా కంగారుగా, అలానే చాలాసేపు బాధగా ఉంటుంది. బెడ్ పక్కన కూర్చుని సీత తల నిమురుతూ మెల్లిగా సీతను లేపుతాడు. ధీరజ్ స్పర్శకు మెలకు వచ్చి భారంగా కళ్ళు తెరిచి చూస్తుంది. కానీ బాగా ఏడవటం వల్ల తల మొత్తం భారంగా అనిపిస్తుంది. కానీ ఎలానో ఓపిక చేసి లేచి కూర్చుంటుంది. ధీరజ్ బాధగా ఏమైందక్క, ఎందుకలా ఉన్నావు, అసలు నువ్వెందుకు ఏడ్చావు అని అంటాడు. అయ్యో లేదురా, నేనెందుకు ఏడుస్తాను, అయినా నాకేమవుతుంది ధీరజ్, ఎందుకిలా బాధపడుతున్నావు అని ధీరజ్ తల నిమురుతూ అడుగుతుంది సీత. ప్లీజ్ అక్క, నిజం చెప్పు, ఏమైంది, నా దగ్గర కూడా దాచాలని చూస్తున్నావా, అంత పరాయివాణ్ణి అయిపోయానా అని కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా అడుగుతాడు. ధీరజ్ ప్లీజ్ అలా మాట్లాడకు, నిజంగా ఏం కాదు, కొంచెం తలనొప్పిగా అనిపిస్తుంది, అందుకే ఇలా ఉన్నానంతే కానీ ఇంకేం లేదు నానా అని అంటుంది. ధీరజ్ సీత చెయ్యి పట్టుకుని చూడక్క, నీకెలాంటి కష్టం వచ్చినా కూడా నీకు తమ్ముడు ఉన్నాడు అని మాత్రం గుర్తుపెట్టుకో, అంతేకాని నీలో నువ్వే బాధపడుతూ ఉండకు, సరే నాని చాలా ప్రేమగా చెప్తాడు. సీత ధీరజ్ స్క్రాప్ చెరుపుతూ సరే నాన్న, నువ్వు బాధపడకు, నేను చాలా చాలా బాగున్నాను అని చాలా ఆప్యాయంగా చెప్తుంది. సరే అక్క, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, ఇద్దరం కలిసి అలా బయటకు వెళ్ళి వద్దాం అంటాడు ధీరజ్. లేదురా, నేను రాలేను ప్లీజ్ అని అంటుంది సీత. నథింగ్ డూయింగ్, నువ్వు రావాల్సిందే, మనం బయటకు వెళ్లాల్సిందే అని సీతను బలవంతంగా లేపి వాష్రూంలోకి తోస్తాడు. సీత అప్పటి వరకు ధీరజ్ బాధపడతాడు అని దాచిపెట్టిన కన్నీళ్లను వదిలేస్తుంది. అలా చాలాసేపు ఏడుస్తూనే ఉంటుంది. ఇంతలో ధీరజ్ పిలుపుతో ఫ్రెష్ అయి హాల్లోకి వస్తుంది. ధీరజ్ వాళ్ళ అమ్మకు చెప్పి సీతను తీసుకుని ముందుగా తనకెంతో ఇష్టమైన సీతారాముల గుడికి తీసుకుని వెళ్తాడు. అప్పటి వరకు చాలా బాధగా ఉన్న సీత ఆ కోదండ రామయ్యను చూడగానే చాలా ప్రశాంతంగా ఉంటుంది. తన రాముణ్ణి కళ్ళలో నింపుకుంటూ ఉంటుంది. తన మనసులోని భారమంతా కూడా దూది పింజలా అయిపోతుంది. అలా ఆ రాముణ్ణి చూస్తూ ఉంటుంది. సీతను గమనించిన ధీరజు తనకు చాలా ప్రశాంతంగా ఉంది, ఇక్కడికి తీసుకువచ్చి మంచి పని చేశాను అని మనసులోనే ఆ రాముడికి థ్యాంక్స్ చెప్పుకుంటాడు. ధీరజ్కి తెలుసు తన అక్కకి బాధ వచ్చిన సంతోషం వచ్చినా తను వెంటనే ఆ రాముడి గుడికి రావటం తన అలవాటు, అందుకే ధీరజ్ తనను ఇక్కడికి తీసుకువస్తాడు. అలా కొంచెం సేపు ఆ రాముడి సన్నిధిలో ఉండి అక్కడి నుంచి బయలుదేరతారు. ధీరజ్ సీతను ఒక ఐస్ క్రీం పార్లర్కి తీసుకుని వెళ్తాడు. సీత ధీరజ్ వెనకాలే వెళ్తూ రామ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ధీరజ్ సీత ఆలోచించడం చూసి అక్క ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు. దానికి సీత తేరుకొని ఏం లేదు ధీరజ్, అమ్మ కోసం ఏ ఫ్లేవర్ తీసుకుని వెళ్దామా అని ఆలోచిస్తున్నాను అని తలబడుతూ చెప్తుంది. ధీరజ్ చిన్నగా నవ్వుకుంటూ అక్క నీకు అబద్ధం చెప్పడం కూడా రాదు, ఎందుకు ట్రై చేసి దొరికిపోతావు అని అంటాడు. సీత బుంగమూతి పెడుతూ ఎందుకురా అలా అంటావు, నేను నిజంగా అదే ఆలోచిస్తున్నా అని అంటుంది. ఆహా నిజమా, అయినా అమ్మ ఎప్పుడు కూడా చాక్లెట్ ఐస్ క్రీమ్ తింటుంది కానీ ఇకేం తినదు, ఆ పాయింట్ మిస్ అయ్యావక్క అని ఇంకా గట్టిగా నవ్వుతూ అంటాడు. సీత తల కొట్టుకుని చా ఏదో చెప్పాలని ఇంకేదో చెప్పటం అంటే ఇదే, అయినా సీత వాడు చెప్పింది కూడా నిజమే కదా, అందుకే కొంచెం అబద్ధం చెప్పడం కూడా నేర్చుకోవాలి అని తన్ను తానే అనుకుంటూ ఉంటుంది. సీత మాటలు వింటున్న ధీరజ్కి అయితే అసలు నవ్వు ఆగటం లేదు. మళ్ళీ నవ్వితే సీతకి కోపం వస్తుంది అని బలవంతంగా నవ్వును ఆపుకుంటూ ఉంటాడు. సీత నవ్వించాలు కానీ నువ్వు ముందు ఇంటికి పదా అని ధీరజ్ని హడావిడిగా తీసుకుని వచ్చేస్తుంది. మరి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. ఈ ప్రోడక్ట్ మీకు కూడా కావాలంటే ఈ వీడియో కింద ట్యాగ్ చేసిన అండ్ ప్రోడక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేసిన వెళ్ళి తీసుకోండి. ఈ ప్రోడక్ట్ దీపావళి ఫెస్టివల్కి బాగా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.